ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. కోస్ట్ గార్డ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్. సో ఈ ఇయర్ కూడా స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఇది 2025 జనవరికి సంబంధించినటువంటి బ్యాచ్ అన్నమాట. అంటే ఫస్ట్ బ్యాచ్ 2025కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి అప్లికేషన్ డేట్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో దీనికి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ రెండు పోస్టులను వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. ఒకటి నావికో, ఇంకొకటి యాంత్రికో. డొమెస్టిక్ బ్రాంచ్ అనేది ప్రజెంట్ అయితే ఒక నోటిఫికేషన్లో లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా నేను మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. అయితే ముందుగా దీనికి సంబంధించినటువంటి డేట్స్ చూద్దాము. ఈ జూన్ 13 డేట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. జూలై 3 డేట్ వరకు అప్లికేషన్ అయితే ఎండ్ అవుతుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఒకటి నావిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి ఇంటర్ పాస్ ఉండాలి. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక వచ్చేసి డిప్లొమా చదివిన వాళ్ళు మాత్రమే యాంత్రిక అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ డిప్లొమాలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీ ఏ చదివితే మీకు ఇందులో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి తీసుకోండి. నార్మల్ 10th చదివిన వాళ్ళకైతే అప్లై చేసుకోనికి అవకాశం అయితే లేదు. ఎందుకోసం అంటే ఇందులో మనకు డొమెస్టిక్ బ్రాంచ్ అయితే లేదు. కాబట్టి ఇది క్వశ్చన్ అయితే గమనించండి. అయితే దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే అంటే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేశారు. 18 నుండి 22 సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఉండాలి. 1 మార్చి 2003 తర్వాత మీరు జన్మించి ఉండాలి. 28 ఫిబ్రవరి 2007 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నట్టయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుండి 27 సంవత్సరాల వరకు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉన్న మీరు యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ వేకెన్సీస్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది ఒకసారి వేకెన్సీస్ని అయితే చూసుకోండి. పైన ఉంది వచ్చేసి మనకి ఇది నావిక్ సంబంధించినటువంటి వేకెన్సీలు, కింద చూసుకున్నట్టయితే ఇది యాంత్రిక్ సంబంధించినటువంటి వేకెన్సీలు. జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇక మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఈ సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ రకంగా ఉంటుంది ఏంటని చూసుకున్నట్టు ఇక్కడ స్టేజ్ 1, 2, 3 and 4 అని చెప్పేసి మనకు ఉంటుంది. వాటన్నిటి గురించి నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. అయితే మనకు స్టేజ్ 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే నావిక్ జీడీకి అప్లై చేస్తారో వాళ్ళకు సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ సెక్షన్ 1 ఇది, సెక్షన్ 2 ఇది. ఈ రకంగా అయితే చూసుకోండి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కూడా వాళ్ళు పక్కన మెన్షన్ చేశారు. సెక్షన్ 1లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, సెక్షన్ 2లో ఏం సబ్జెక్టులు ఉంటాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పాసింగ్ మార్క్స్ ఎంత, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇది నావికి సంబంధించి. ఇక యాంత్రిక చూసుకున్నట్టయితే యాంత్రిక కూడా సెక్షన్ 1, సెక్షన్ 3, సెక్షన్ 1, సెక్షన్ 4, సెక్షన్ 1, సెక్షన్ 5 అని చెప్పేసి మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, అదేవిధంగా మెకానిక్, ఈ 3 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సపరేట్గా మీ కింద మెన్షన్ అయితే చేస్తారు. ఈ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. మీకు షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. దాని గురించి అయితే పెద్దగా పట్టించుకోకండి, అది తర్వాత ముచ్చట. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 ఉంటుంది అన్నమాట. ఎవరైతే అక్కడ ఎగ్జామ్లో మంచి మార్కులతోటి పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఈ స్టేజ్ 2లో ఏముంటుందంటే ఫస్ట్ మీకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఈ అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. చిన్న టెస్టే ఇది. మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై నేచర్ మాత్రమే ఉంటుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్టే. ఇది క్వాలిఫై అయిన తర్వాత చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అనుకున్నట్టు ఏం పెద్ద ఉండదు, మీకు లాజికల్గానే ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక 1 hour 2 hours మీకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా పెట్టేస్తారు. సో ఎవరైతే అందులో క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ని కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ కొన్ని రోజులు పట్టచ్చు, 1-2 days కూడా పట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది స్టేజ్ 2కి. ఓకేనా. ఈ ఫిజికల్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే 1.6 km రన్నింగ్ ఉంటుంది. దీనికి 7 minutes టైం అయితే ఉంటుంది. 20 squat ups ఉంటాయి. అదేవిధంగా 10 పుషప్స్ ఉంటాయి. ఒక రన్నింగ్ అనేది మీరు క్వాలిఫైర్ అంటే మిగతాన్ని కూడా ఈజీగానే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అది కూడా అయిపోయిన తర్వాత మెడికల్ అయితే చేసేస్తారు. ఇక మెడికల్ చేసేసిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. అందులో కనుక మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు ఉద్యోగం వచ్చినట్లేక. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుపోతారు. అదే ట్రైనింగ్కి పోయితే స్టేజ్ 4 అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అంత పెద్ద ఏం లేదు. ఇక నెక్స్ట్ మాట్లాడుకున్నట్టే అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ గురించి చెప్పాను కదా, ఈ రోజు నుంచి అయితే మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 300
రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు. ఎస్సీ క్యాండిడేట్లకి అయితే అటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిటీస్ కూడా మీకు దగ్గరలోనే మీ నియరెస్ట్ సిటీలోనే ఉంటుంది. స్టేజ్ 1 అని చెప్పేసి, స్టేజ్ 2 అనేది కొంచెం దూరం ఉండొచ్చు. మీరు అప్లై చేసేటప్పుడే వాటి గురించి కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మధ్యలో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కండక్ట్ అయితే చేస్తారు. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి నవంబర్ వరకు అయితే, అంటే ఫిజికల్ టెస్ట్ని కూడా కండక్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. స్టేజ్ 3 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మనకు ఏప్రిల్ వరకు అయితే కండక్ట్ అయితే చేస్తారు 2025 లోపు. ఇక్కడ స్టేజ్ 2 వచ్చేసి ఇది 2024 వాళ్ళు మిస్టేక్లో అది పడ్డట్టున్నది, టెన్షన్ ఏం పడకండి. ఓకే, ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.